ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. గురుగారు, చాలా మంది మనము పూజ చేస్తున్నప్పుడు మంత్రాలు జపిస్తూ ఉంటాము. కొన్ని మంత్రాలు అంటే టీవీలో చూసి, ఇలాంటి మీడియా ద్వారా చూసి చాలా మంది మంత్రాలు జపిస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు తెలుగు స్పష్టంగా పలకలేక, మంత్రాలు సంస్కృతంలో సరిగ్గా పలకలేక అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు దొల్లుతూ ఉంటాయండి. సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఆ తప్పుల్ని అంటే మంత్రాల్ని అలా తప్పుగా వల్లించడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఒకవేళ ఉంటే దాన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మంత్రం మననాత్ త్రాయతే ఇది మంత్రం. అంటే ఏదైతే మనం మననం చేయటం వల్ల మనల్ని సంరక్షిస్తుందో దాన్ని మంత్రము అంటారు. మంత్రము లోపల కొన్ని పద్ధతులు ఉంటాయి. మొట్టమొదటిగా మంత్రం చదవడం వేరు, మంత్రాన్ని సిద్ధి చేసుకోవడం వేరు, మంత్ర ద్రష్టలు వేరు. 3 పద్ధతులు. మంత్రం ఓన్లీ చదవడం. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు మహాలక్ష్మి అష్టకం చదవమన్నాను, మీరేమన్నారు, ఆల్రెడీ పుస్తకంలో మీకు స్పష్టంగా ఎవరో రాసిచ్చారు, చూసుకుంటూ నమస్తేస్తు మహామాగే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని అన్నారు. ఇందులోపల మీ భావం తెలియదు, మీకు అర్థం ఏం తెలియదు. శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అన్నారు. సో గదాహస్తే అనే బదులు గదాహస్తి అన్నారు. ధ ఒత్తు ధా పలుకుతేనేమో అది గద, అంటే ఒక ఆయుధం. శంఖము, చక్రము, గద, పద్మము అమ్మవారి చేతిలో ఉంటాయి. 4 చేతుల్లో 4 ఉంటాయి. అదే గదాహస్తే అన్నారు అనుకోండి, గద అంటే సంస్కృతంలో ఒత్తు దా అంటేనేమో ఆయుధం, ఒత్తు దా లేకుండా మామూలు దా అన్నారు అనుకోండి, రోగము అని అర్థం. ఓకే, ఎంత డిఫరెన్స్ ఉందో, అర్థమే మారిపోయింది. ఒత్తు అటుపోయినా ఇటుపోయినా అది రోగం. శంఖ చక్ర గదాహస్తే అన్నారు అనుకోండి, అంటే అమ్మవారు మీ రోగాలను కూడా తీసుకొని వస్తామమ్మా అని మన జ్యేష్ఠాదేవిని పిలిచినట్టు. అయితే మీరు మామూలుగా ఒకసారి చదివితే దానికి ఏం పెద్ద దోషం అండి. మంత్రం ఎప్పుడైనా గురువు దగ్గర నేర్చుకోవాలి. ఎవరైనా సంస్కృతం బాగా తెలిసిన గురువు దగ్గర నేర్చుకోవాలి. ఒకసారి నువ్వు 4 సార్లు 5 సార్లు అన్నప్పుడు గురువు దగ్గర నేర్చుకున్నారనుకోండి, గురువు తప్పులు సరిదిద్దుతాడు. సరిదిద్ది మీరు సెట్ చేసుకున్నారనుకోండి, దోషమేమి ఉండదు. కానీ అదే మంత్రము సిద్ధి అయ్యింది అనుకోండి, మంత్ర సిద్ధి అయ్యింది అనుకోండి, మీరు అదే ప్రతిరోజు మహాలక్ష్మి అష్టకము రోజు 3 సార్లు, అంటే త్రికాలం ఎప్పటే నిత్యం అని చెప్పేసి అని అందులో చెప్పారు. 3 కాలాలు కూడా చదివితే అతనికి అసలు దారిద్ర్యం అనేది రాదు, సర్వ సంపత్ ప్రవర్ధనం అని చెప్పేసి అంటారు. అంటే సంపత్తులు కూడా పెరుగుతాయి. కానీ మీరు అది సిద్ధి కలిగింది, అది ఒక 1000 సార్లు ఎక్కువ చదివారు, అదే మహాలక్ష్మి అష్టకం, అదే స్తోత్రం 1000 సార్లు కన్నా ఎక్కువ చదివారు, అప్పుడేమైపోతుంది, మీ యొక్క వాక్కు ప్రకృతి లోపలికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు జపంకున్న గొప్ప గుణం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక మంత్రం జపం చేస్తున్నాను. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమః. ఈ మంత్రాన్ని నేను 108 టైమ్స్ జపం చేశాను, కంటిన్యూగా 108 టైమ్స్ జపం చేశాను. ఈ 108 అంటే ఒక 9 నంబర్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఈ యొక్క తార అనేది ఒకటి క్రియేట్ అవుతుంది యూనివర్సల్. ఇది ట్రావెల్ చేస్తుంది ఎక్కడికి అంటే, ఈ మంత్రానికి సంబంధించి ఆకర్షణ శక్తి ఎక్కడ ఉందో అక్కడికి ట్రావెల్ చేస్తుంది. ఇది 1,00,000 మార్లు మీరు జపం చేశారనుకోండి, ఈ ట్రావెల్ ఎనర్జీ అక్కడ నుంచి లింక్ అవుతుంది. ఎక్కడైతే ఎనర్జీస్ ఉంటాయో ఆ ఎనర్జీస్ కి లింక్ అవుతాయి. లింక్ అవుతే అది నీకు సిద్ధి పొందినట్లు లెక్క. అంటే నీ నాలుక మీద సిద్ధి పొందినట్లు లెక్క. సిద్ధి పొందిందంటే ఆ మంత్రంలో ఏదైతే నువ్వు పలికావో అది నీకు జరగాల్సిందే. ఇంకా అది యూనివర్సల్ రూల్ అది. సో మీరు గదాహస్తి అని మీరు కనుక అదే కంటిన్యూగా తప్పు పలికారనుకోండి, మీకు ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతా ఉంటారు, ఇంట్లో ఎవరో ఒకళ్ళకి రోగాలు వస్తూ ఉంటాయి. పంతులు గారు, రోజు నేను లలితా సహస్రం చదువుతానండి, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని కొంతమంది నన్ను అడిగారు. అడిగితే మీరు లలితా సహస్రం ఎవరి దగ్గర నేర్చుకున్నారు అని నేను అడిగాను. అడిగితే లేదండి, ఇట్లాగే మేము వీడియోలో విని చదివాము అంటే, నేను చాలా వీడియోలు విన్నాను లలితా సహస్రం, చాలా తప్పులు చదువుతారు వాళ్ళు, చాలా తప్పులు చదువుతారు. ఇప్పుడు అమ్మవారికి ఒక నామముతో ఏది ఎలా పలకాలో అలాగే పలకాలి. అలా పలకకపోతే, పదవిభేదనం చేసి సరిగ్గా పలకకపోతే అది అనిష్టం అవుతుంది. అలా లలితా సహస్రాన్ని కూడా చాలా తప్పులు పలికేయడానికి ఆస్కారం ఉన్నటువంటివి కొన్ని ఉన్నాయి. అవునండి. సో అలా ఆస్కారం లేకుండా
అందుకే మొట్టమొదటిగా ఎప్పుడు మీరు మంత్రం ఏదైనా నేర్చుకుంటే ఎవరైనా గురువు దగ్గర వెళ్ళి మంత్రం చదవాలి. ఇప్పుడు ఇప్పుడు మేమే కానీ మేము చిన్నప్పుడు కూడా మా నాన్నగారు మమ్మల్ని ఏమన్నా పీఠాధిపతుల దగ్గరికి పోయినప్పుడు పెద్దవాళ్ళు గురువులు ఎవరైనా వస్తే ఆ గురుగారు వచ్చారు, చదువు శ్లోకం చదువు, నీకు సరస్వతి ఈ శ్లోకం వస్తుంది కదా చదువు అనేవాళ్ళు. ఆ దేవి సప్తశతిలో ఈ శ్లోకం చదువు అంటే చదివేవాళ్ళు. గొప్పవాళ్ళు ఏంటంటే పండితులు ఏం చేస్తారు అంటే జ్ఞానవంతులు పలానా ఈ శ్లోకం చదువురా అని అంటారు. సో ఆ శ్లోకం మనం స్పష్టంగా చదివితే బాగుంది అని వాళ్ళు చెప్తారు. ఎందుకోసం అంటే ఎక్కడ తప్పులు దొరుకుతాయో గొప్ప వాళ్ళకి తెలుసు. ఆ తప్పులు దొరకకుండా చదవడానికి గొప్ప వాళ్ళు కావాలి, గురువులు కావాలి. ఆ గురువుల దగ్గరనే నేర్చుకుంటే మంచిది. సో ఇప్పుడు మంత్రసిద్ధి అనేది ఏం మంత్రసిద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి గతంలో మా నాన్నగారు చెప్పిన కథ ఉంది. దేవీ సప్తశతిలో చండీ కవచం అని ఒకటి ఉంటుంది. చండీ కవచములో భార్యాం రక్షతు భైరవి అని ఉంది. అక్కడ ఏం జరిగింది, ప్రింటింగ్ లో రా ప్లేస్ లో భా పడిపోయింది. వాడికి సంస్కృతం రాదు, వాడి మంత్ర ద్రష్ట కాదు, మంత్రం వచ్చింది. సో మంత్రం ఓన్లీ చదివాడు, మంత్ర ద్రష్ట కాలేడు కాబట్టి మంత్ర సిద్ధి అయిపోయింది. రోజు చండీ కవచం రోజు ఒక 100 సార్లు చదువుతున్నాడు. అమ్మవారు అంటే మహాప్రీతి, చదువుతున్నాడు. భార్యాం భక్షతు భైరవి అంటున్నాడు. భక్షతు అంటే అర్థం ఏంది, తినేయడం. పెళ్లి చేసుకుంటాడు, నెక్స్ట్ డే మార్నింగ్ భార్య చచ్చిపోతుంది. ఇదేంట్రా అంటే భార్యాం భక్షతు భైరవి అని నువ్వు సిద్ధి చేసుకున్నావు, నేనేం చేయాలి? అప్పుడు నాకు సందేహం వచ్చింది, అంటే అమ్మవారికి తెలియలేదా, అంటే అమ్మవారు తినేవంటే తినేస్తుందా అని నేనంటే అప్పుడు మా నాన్నగారు ఒకటి చెప్పారు, ధర్మ సూక్ష్మం, ఇది చాలా మంది తెలుసుకోవాలి. నువ్వు మంత్రద్రష్ట అవ్వాలి, మంత్రద్రష్ట కాకుండా నువ్వు మంత్రం చదవకూడదు. అయితే మంత్రం చదివావు, మంత్రం అంటే అర్థం ఏంటంటే శాసనం, అది ఏంటి శాసనం. సో ఈ శాస్త్రార్థంలో ఉండేటువంటి శాసనాన్ని నువ్వు పలుకుతే అది శాసనం అంతే, అది అమ్మవారు ఇంప్లిమెంట్ చెయ్యదు. అది అమ్మవారికి సంబంధించిన అనుయాయ శక్తులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక ఫార్ములా అండి, ఇప్పుడు మీకు కంప్యూటర్లో ఒక ఫార్ములా ఇచ్చారు. సో కంప్యూటర్ డేటా మీరు అప్డేట్ చేస్తున్నారు, మీరు డెలీట్ అని కొడితే అది డెలీట్ చేస్తుంది, సేవ్ అని కొడితే సేవ్ చేస్తుంది, నువ్వేం కొడుతుంది అక్కడ ఇస్తుంది. లైక్ కంప్యూటర్ ఫార్ములా. ఈ మంత్రాలన్నీ కూడా ఒక ఫార్ములా లాగా పనిచేస్తాయి, బీజాక్షరాలు ఫార్ములా లాగా పనిచేస్తాయి. సో ఫార్ములాగా ఎప్పుడైతే పనిచేస్తాయో అప్పుడు నీకు నెగిటివ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దాని మంత్రద్రష్ట అని ఒక లెవెల్ ఉంటుంది. ఆ మంత్రద్రష్ట లెవెల్కి రావాలంటే నువ్వు సంస్కృతం నేర్చుకోవాలి. సంస్కృతం నేర్చుకుంటే నువ్వు మంత్రద్రష్ట కాగలుగుతావు. ఇప్పుడు నేను సంస్కృతంలో నేను అమ్మవారి సప్తశతి నేను చదువుతా ఉంటాను, లలితా సహస్రం చదువుతా ఉంటా కదా, నేను చదువుతున్న తప్పు నాకు శబ్దాలు అక్కడ ఏం కనబడవు, నాకు అమ్మవారి రూపమే కనిపిస్తుంది. పంచకృత్య పరాయణ అంటే అమ్మవారు పంచకృత్యాలు ఎలా చేస్తుంది అన్ని కనిపించేస్తాయి. సో ఇప్పుడు నేను పతంజలి యోగ సూత్రాలు చదివాను అనుకోండి, అవి కూడా మనకి కనిపిస్తాయి. మంత్రము కనబడాలి. కనబడం అంటే ఇప్పుడు అమ్మవారు ఈ సమయంలో శుంభని సంహరిస్తుంది అని అన్నప్పుడు నేను ఆ శ్లోకం చెప్తే నాకు అక్కడ నా యొక్క మంత్రము లోపల నా యొక్క బుర్రలో నిజంగా అక్కడ సినిమా కనపడాలి. శుంభని అమ్మవారు ఎలా చంపింది, రక్తబీజుడిని అమ్మవారు పెద్దగా నాలుక చాచి ఆ రక్తబీజుడి యొక్క రక్తాన్ని మొత్తం తాగుతుంది. అప్పుడు గర్జ గర్జ క్షణం మూడ మధుయావత్ పివామ్యహం అని అమ్మవారు అంటుంది. ఆ అమ్మవారు అంటున్నట్టుగా మనం ఫీల్ అవుతున్నాం, మంత్రద్రష్టం అవుతున్నాం. మంత్రద్రష్ట ఎప్పుడైతే నువ్వు అయ్యావో, నీ భావం నీ మనస్సు మొత్తం ఎప్పుడైతే అమ్మవారు నిండిందో, అప్పుడు నీకు శబ్దార్థాలు ఏమైనా తప్పులు వచ్చినా అవి వాటికి ఏమి కాదు. దానికి కూడా శాస్త్రం ఉంది, మంత్రద్రష్టలకు ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మంత్రద్రష్టకున్న భావం ఏంది అని అంటే, భావ వ్యక్తీకరణం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ భావంలో అమ్మవారిలో ఉండిపోతారు వాళ్ళు. సో వాళ్ళ యొక్క తన్మయత్వంలో అమ్మవారితో ఆ యొక్క శక్తితో పూర్తిగా తన్మయత్వం ఉన్నప్పుడు ఈ శరీరంలో పలికే శబ్దాలు అన్ని కూడా అమ్మవారికే లీనమవుతాయి. అందుకే ఆది శంకరాచార్యులు ఏం చేశారు, లాస్ట్ కో శ్లోకం ఇచ్చారు, అపరాధ క్షమాపణ స్తోత్రం అని ఒకటి ఇచ్చారు. నమంత్రం నో యంత్రం తదపిచ నజానే స్తుతి కథా నచాఖ్వానం ధ్యానం తదపిచ నజానే విలపనం అని ఏదో పెద్ద శ్లోకం ఉంటుంది, 8 శ్లోకాలు ఉంటాయి. సో ఆ 8 శ్లోకాల్లో అపరాధ క్షమాపణ వస్తుంది. అంటే అమ్మ నాకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, నాకు ఆహ్వానించడం తెలియదు, నిన్ను పంపించడము తెలియదు, సో నాకు ఇవేవి తెలియదు. కుపుత్రోజాయేత కొచ్చిదపి కుమాతాన భవతి అంటే చెడ్డ పుత్రుడు పుడతాడు కానీ చెడ్డ తల్లి ఉండదు కదమ్మా, నేను చెడ్డ తల్లిని కాదు, నువ్వే మంచి తల్లివి అని చెప్పేసి
ఈ శ్లోకం కూడా ఎప్పుడు రాశారు అని అంటే ఆదిశంకరాచార్య రాసింది. మనము ఇక్కడ త్రిపురాంతకం అని వెళ్తాం కదా, శ్రీశైలం దాటిన తర్వాత త్రిపురాంతకం అని ఉంటుంది. త్రిపురాంతకం అమ్మవారి దగ్గర ఎవడు కూడా దీని ఏమంటారు కుప్పి గంతులు వేయడానికి వీల్లేదు. త్రిపురాంతకంకి నేను మంత్రద్రష్టని, నేను గొప్పవాడిని అని పోతే మాత్రం అమ్మవారి చెంప మీద వేసి కొడుతుంది. అక్కడికి ఎలా పోవాలంటే నాకేం తెలీదు అన్నట్టుగానే పోవాలి. అలా ఆది శంకరాచార్యులు ఆ త్రిపురాంతకంలో ఉండేటువంటి అమ్మవారి యొక్క కోపాన్ని మొత్తం కూడా ఈ శ్లోకం ద్వారా తగ్గించాడు. ఒకప్పుడు త్రిపురాంతకం ఎవరైనా పోవాలంటే వాళ్ళ పని అయిపోయినట్టే లెక్క. వాళ్ళకి నిజంగా ఆ త్రిపురాంతకు వెళ్ళి తిరిగి వచ్చాడు అంటే వాడు అదృష్టవంతుడు, వాడు మంత్రద్రష్ట అయ్యాడు అని అర్థం. అలా ఎవడి అహంకారం ఒప్పుకోదు అమ్మవారు. నువ్వెంత పెద్ద పండితుడిగా అహంకారం ఒప్పుకోదు అమ్మవారు. అందుకే త్రిపురాంతకంలో ఈ శ్లోకం తయారైంది. చాలా గొప్ప శ్లోకం ఇది. సో అందుకే అపరాధ స్తోత్రం ఎప్పుడైనా సరే మనం మొత్తం మంత్రం అంతా అయిన తర్వాత, పూజ అంతా చేసిన తర్వాత లాస్ట్ కి ఈ శ్లోకం చదవాలి. ఇది అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశమ్మయ, క్రియంతే హర్నిశమ్మయ, దాంట్లో సంధి అవుతుంది. అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిశమ్మయ దాసోహం ఇతిమాం మత్వ, దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ పరమేశ్వరి. మంత్రహీనం అంటే నాకు మంత్రము రాదు, క్రియాహీనం నాకు సరిగ్గా క్రియ రాదు, భక్తిహీనం నేను మధ్యలో భక్తి నుంచి దూరం అయి ఉండొచ్చు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుమే. నాకు ఇవేవి రావు స్వామి, నేను మూఢభక్తుణ్ణి, కానీ నన్ను నువ్వు అనుగ్రహించు స్వామి. యత్పూజితం మయా దేవ తత్కురుష్వ పరమేశ్వర, నాకు అనుగ్రహించింది. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ తత్కురుష్వ మమ దర్శనం. తర్వాత ఇంకొక శ్లోకం ఉంటుంది. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అక్షయం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షయం యాంతి దుఃఖాని యన్నామ్నతః అక్షరో యోజర సర్వదైవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా జాదికం అని చెప్పి లాస్ట్కి మళ్ళీ కృష్ణార్పణమస్తు అని వదిలేయాల్సిందే. జగదంబార్పణమస్తు, కొంతమంది పరమేశ్వరార్పణమస్తు అంటారు. అంటే నేను ఏమేం చేశానో నాకు వద్దు అదంతా, నేను పరమేశ్వరుడికి అర్పిస్తున్నాను అని యూనివర్సల్ ఎనర్జీకి అర్పిస్తే అప్పుడు నీకు ఏ నెగిటివ్స్ రావు. సో మనం లాస్ట్ కి మనం మొత్తం మనం చేసినంత కూడా దేవుడికి అప్పచెప్పేయాలి. ఇప్పుడు దేవుడి ముందు మనం ప్రసాదం పెడతాం, నైవేద్యం పెడతాం, ఏం పెడతాం, అరటిపండు నైవేద్యం పెడతాం. దేవుడు మనకి తిరిగి ప్రసాదంగా అదే అరటిపండు ఇచ్చాడు అని మనం అనుకుంటాం. అరటిపండు మొత్తం అలాగే తింటావా, తొక్క తీసి తింటావా? తింటాం. సో అట్లాగే భగవంతుడు ఏం చేస్తాడు, మన కర్మఫలాన్ని మొత్తం కూడా అలా తీసుకుంటాడు, మనకు సత్కర్మ ఫలితాన్ని ఇస్తాడు, దాన్ని మన విచక్షణతో మనం వాడుకోవాలి. అంతే, అంతకుమించి ఏం లేదు. కాకపోతే ఒకటి, భగవంతుడు అంటే భయముతో ఎప్పుడు పూజ చేయకూడదు. భగవంతుడి మీద ప్రేమ, వాత్సల్యము, భక్తి, దీనితోనే పూజ చేస్తేనే ఆ పూజకి ఫలితం ఉంటుంది. నువ్వు భయంతో పూజ చేస్తే నీకు ఫలితం రాదు. పాప భీతి గాని, పాపం పోవాలని, ఇవన్నీ వేస్ట్. మీరు అనుకునేవి వేస్ట్. అవన్నీ ఏం లేదు. పరమాత్ముడు సర్వజ్ఞుడు. విష్ణు సహస్రం ఏం చెప్తాం? సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం సులభ సువ్రత సిద్ధ. సో అతను సులభుడు, సిద్ధుడు, సర్వజ్ఞము, అన్నీ తెలిసినటువంటి ఆయనకు నువ్వు అడిగేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? నువ్వేం అడగొద్దు, ఏం చెప్పొద్దు ఆయనకి. నువ్వు చెప్పినావంటే మళ్ళీ నువ్వు ఆ సెకండరీ కేటగిరీలోకి వెళ్ళిపోతావు. నువ్వు టాప్ కేటగిరీలో ఉండాలి అని అంటే దేవుణ్ణి ఏమీ అడగొద్దు. ఆయనకి తెలుసు, నీ తెలియనంది నాకేం తెలుసు. భగవంతుడికి తెలిసినంత దాంట్లో మనకి కనీసం ఇసుకరేయడం అంత కూడా మనకు తెలియదు. సో అన్ని నీకు తెలిసే స్వామి, ఏదో మా మూఢ భక్తికి మేమేదో చేస్తున్నాం, నీ అనుగ్రహం కావాలని. నీ అనుగ్రహం ఉంటేనే నీ పూజ చేయగలుగుతాను తప్ప, నీ అనుగ్రహం ఉంటేనే నీ మాట స్మరిస్తాను తప్ప, అంతకుమించి ఇంకా ఏముంది స్వామి? ఏది రైటో ఏది రాంగో మొత్తం నీకే తెలుసు. సో మొత్తం నేను నీకే అప్పచెప్పేస్తున్నాను అని సమర్పణ చేయడమే భావన. సమర్పణ అంటే అంతా నీవే స్వామి అని, అంతా నీవే తల్లి అని అమ్మవారిని మనం ప్రార్థన చేసుకోవడం. అది మీరు త్రిమూర్తులైనా త్రిశక్తులైనా ఎవరికైనా మీరు తర్పణం చేయాలి. ఈ ప్రపంచములో సనాతన ధర్మంలో ఎవరైనా సరే తర్పణం చేయాల్సింది ఈ ముగ్గురికే తర్పణం.
ఎవరికి? త్రిశక్తులు లేదా త్రిమూర్తులు. జగదంబార్పణమస్తు అనాలి, అంటే ముగ్గురు శక్తులకు వెళ్ళిపోతుంది. లేదా పరమేశ్వరార్పణమస్తు అన్నారు, ముగ్గురికి వెళ్ళిపోతుంది. ముగ్గురు పరమేశ్వర తత్వానికి వస్తారు, శివుడైనా బ్రహ్మైనా ఈశ్వరుడైనా. యజ్ఞేశ్వరార్పణమస్తు అన్న ముగ్గురు వచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ భేదభావం అవసరం లేదు. సో ఈ సమస్త జగత్తుకి మూలకారకుడైనటువంటి స్వామికి తర్పణం వదిలేయాలంటే, అలా మీ మనస్సు నిష్కల్మషంగా పెట్టుకుంటే. ఇంకోటి కూడా చెప్తారు, రుద్రయామల తంత్రమున గ్రంథం ఉంటుంది, అందులో అకారాది క్షకారాంతము అమ్మవారి నామాలు ఉంటాయి మొత్తం కూడా. అంటే మా నాన్నగారితో ఒకసారి నేను ఈ ప్రశ్న అడిగినప్పుడు కూడా మా నాన్న ఇదే పుస్తకం తీసి నాకు చెప్పండి, నేర్పించాడు నాకు. ఒరే మనం అనుకుంటున్నాం సరే, ఒక స్థాయి ఉంటుంది, ఒక మనిషికి ఒక స్థాయి ఉంటుంది, వాడికి ఏ మంత్రము రాదు ఏమీ రాదు, కానీ అమ్మవారంటే వాత్సల్యము ప్రేమ ఉంది. అప్పుడు వాడు ఏ మంత్రం ప్రేమతో వాత్సల్యంతో అమ్మవారి గురించి ఏ మంత్రం ఏ మాట పలికినా అది మంత్రం అయిపోతుంది. అంటే వాళ్ళు ఆ సిద్ధిని పొందుంటారు, అమ్మవారి దర్శనం చేసుకుని ఉంటారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు, ఆయన సాక్షాత్తు దుర్గాదేవితో అమ్మవారితో మాట్లాడేవారు. ఆయన ఏం చేస్తే మాట్లాడారు? ఆయన ఏం సంస్కృత పండితుడు అంటే కాదు, ఆయన మంత్రద్రష్ట అయిపోయాడు, అమ్మవారిని చూస్తున్నాడు. చూసినప్పుడు ఏమన్నా దుర్గా దుర్గా అన్న పర్లేదు, దుర్గా అన్న పర్లేదు, దుర్గే అన్న పర్వాలేదు, చాముండి అన్న పర్వాలేదు, చాముండా అన్న పర్వాలేదు, ఏమన్నా అమ్మవారినైనా ఇంకే పట్టించుకోదు అమ్మవారు, ఏ పేరు చెప్పినా నన్ను పిలుస్తుందని అనుకుంటుంది. ఇప్పుడు నీ కొడుకుని నువ్వు అరే తింగరోడు ఇటు రారా అని పిలిచావు, అది వాత్సల్యం ఉంటుందా లేకపోతే వాడిని తింగరోడు అన్నట్టే ఉంటుందా? వాత్సల్యం అంటే వాత్సల్యం ప్రేమ అనేది ఉన్నప్పుడు అవి మనకి తప్పుల కిందకి దొరలవు. ప్రేమ అనేది పెట్టుకోండి, భగవంతుడి మీద మీరు ప్రేమ పెట్టుకోరు అనుకోండి, తప్పులు భగవంతుడు లెక్క చేయడు, మీరు మళ్ళీ టాప్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. ప్రేమ వాత్సల్యం భక్తి ఈ మూడు ఉంటే టాప్ కేటగిరీలో ఉంటారు. కుత్సిత స్వభావము, బిజినెస్ మోడు. నేను మొన్న ఏదో నేను ఇన్స్టాలో ఒక రీల్ చూసాను, ఆమె 21 రూపాయలు శివుడి మీద పెడుతున్నా అని చెప్పి 21 రూపాయలు పెడుతున్నాను నేను, నాకు 21 కోట్లు వచ్చేటట్టు చెయ్యు, 21 లక్షలు చెయ్యు అని చెప్పి అనుకుంటే 21 రూపాయలు పెడుతుంది. అంటే భగవంతుడితో నువ్వు వ్యాపారం చేస్తున్నావు. భగవంతుడిది ఎలా ఉంటుంది గుర్తుంచుకోండి, యద్భావం తద్భవతి. మీరు భగవంతుడిని ఏ దృష్టితో మీరు కొలుస్తారో ఆయన మీకు అదే దృష్టిలో ఉంటాడు. మీరు ఆయనతో వ్యాపారం చేస్తే ఆయన వడ్డీ కాసుల వాడు అవుతాడు. ఆయనతో మీరు ప్రేమ వాత్సల్యంతో ఉన్నారనుకోండి, కృష్ణ పరమాత్ముడు అవుతాడు. ఎక్కడైనా ఇప్పుడు మనకి మహాభారతంలో మనం చూస్తుంటే కృష్ణుడు రథసారథిగా ముందు కూర్చుంటాడు, అర్జున్ ఇక్కడ కూర్చుంటాడు. అర్జునుడు ఎన్నో సార్లు కృష్ణుడిని మోకాలు తగిలింది, కాళ్ళు తగిలాయి, అర్జునుడు కాళ్ళు మొక్కాడు, నా అపరాధాన్ని క్షమించు స్వామి అంటే, నువ్వు భక్తుడివి, నీ భక్తుడి కోసం నేను ఏదైనా భరిస్తాను అంటాడు. సో అదే నువ్వు మొండితనంగా నువ్వు వ్యాపార దృష్టితోటి దుర్యోధనుడిలాగా పోయావే అనుకో, నీకు అదే పని జరుగుతుంది అంతే. సో దుర్యోధనుడు కూడా భక్తితోటి వచ్చాడు, కానీ ఆ భక్తి ఏంది? వ్యాపార దృక్పథంలో ఉంది. నేను మీ ఇంటి పిల్లని నేను చేసుకున్నా కదా, మా కోడలు కదా మీ ఇంటి పిల్లని, కాబట్టి మాకు మీరు ఏం చేయాలి అన్నట్టుగా అదొక దీంతో వచ్చాడు ఆయన. కాబట్టి ఆయనకి నారాయణ సైన్యం ఇచ్చాడు కానీ ఏం ప్రయోజనం లేదు కదా, గెలిపి ఇవ్వలే కదా. కృష్ణుడికి కృష్ణుడు ఒక్కోటి అర్జునుడి దిక్కు వచ్చాడు, గెలిపిచ్చాడు. సో భగవత్ తత్వాన్ని ఆ సూక్ష్మత్వాన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు ఏది ఏమి చేయదు, మిమ్మల్ని ఏది ఏమి చేయదు. ఆ భక్త వాత్సల్యం తెలుసుకుంటే చాలు. అంతే. చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్ర.